సాధనకు స్వాగతం. సాధనలో ఎన్నో విషయాలు మనం చర్చించుకుంటూ వాటిని మన నిత్య జీవితంలోకి ఎలా అన్వయించుకోవచ్చో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వాటిని మన జీవితంలోకి తెచ్చుకోవలసినటువంటి అవసరం మనందరికీ తప్పకుండా ఉంది. ఎందుకంటే కేవలం వాటిని వినేసి ఏదో మనం వినేసాం అని అనుకుంటే కాదు. ఎందుకంటే ఒక ఆహారానికి ఒక విస్తరి ఫోటో ముందు కూర్చుంటే ఎలా అయితే ఆకలి తీరదో, అలాగే ఇది కేవలం విన్నంత మాత్రాన ఇది మనకి ఉపయోగం రాదు. ఎందుకు అనేటటువంటిది మనం వివరంగా చెప్పుకుంటూనే ఉన్నాం. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకంటే మరపు అనేటటువంటిది మానవ సహజం కాబట్టి. ఈ భూమి మీద మానవ జాతి దిగి వచ్చినప్పుడు ఏదో కొంతమంది మనుషులు వచ్చారండి, వాళ్ళంతా ఆదిమవాసులండి, వాళ్ళకి సైన్స్ తెలియదండి, విజ్ఞానం తెలియదండి అని రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనం ఒక్కసారి గనక మన పురాతనమైనటువంటి గ్రంథాలను పరిశీలన చేస్తే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఎందుకంటే ఎంతో అనుభవంతో ఎంతో గ్రహించి వాళ్ళు రాసినటువంటి దాంట్లో కేవలం మనకి ఉపయోగపడటం కోసం, తద్వారా మనం దాని నుంచి పొందవలసినటువంటి వికాసం కోసం మనకి వాటన్నిటిని అందించారు. దాంట్లో మనకేం తెలుస్తుందంటే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలుసుకోవలసిన వాళ్ళు, ఇలా రకరకాలుగా మానవులు దిగి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే డిఫరెంట్ గ్రేడేషన్స్ లో మనుషులు ఉన్నారు అని తెలుస్తుంది. అయితే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియచెప్పినట్లుగా మనకి మన గ్రంథాలు చెప్తూ ఉంటాయి. అంటే ఒక స్కూల్లో చేరినటువంటి విద్యార్థులు ఆల్రెడీ కొంత సపోజ్ ఇంట్లో నేర్చుకొని వచ్చినటువంటి వాడు ఒకడు ఉంటాడు, ఏమీ నేర్చుకోకుండా వచ్చినటువంటి వాడు ఉంటాడు, అలాగే నేర్పేవాళ్ళు ఉంటారు. నేర్పేవాళ్ళని గురువులు అన్నారు, నేర్చుకునే వాళ్ళని శిష్యులుగా మనకి తెలియజేస్తూ ఉంటారు. సహజం కూడా అంతే. అయితే కొంత తెలిసి తెలియకుండా ఉండేటటువంటి వాళ్ళు తెలుసుననేటటువంటి ఒక అహంకార భావంతో ఈ తెలియని వాళ్ళని తప్పుదారి పట్టించడం అనేటటువంటి సహజంగా జరుగుతూ ఉంటుంది. దాని కారణంగానే మనం ప్రపంచంలో అనేక రకాలైనటువంటి రకరకాల వాటిని చెప్పాలంటే మతాలుగా ఎందుకు చెప్తారంటే, మతం అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ మైండ్. మతి నుంచి పుట్టింది కాబట్టి మతం అంటారు, అంతే. ఎందుకు మనం ఇలా అనుకుంటున్నాం అంటే, ఈ మధ్య నేను ఏదో ఒక చోట చూస్తే దాంట్లో ఈ భూమి మీద ఏదైనా ఫ్రీడమ్ అంటే మనకు ఒక రకమైనటువంటి స్వేచ్ఛని కలిగించి ఆ స్వేచ్ఛలో మనిషి తాను పొందవలసినటువంటి వికాసాన్ని పొందుతూ, తద్వారా అనుభూతుల్ని పొందుతూ, అనుభవాన్ని పొందుతూ, తను ఏదైతే ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటున్నాడో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావలసినటువంటి స్వేచ్ఛను అందించినటువంటిది కేవలం సనాతన ధర్మం మాత్రమే అని ఒక ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయన ఒక కంపారిజన్ చేశాడు. మిగిలిన మతాల్లో ఇందులో చెప్పినటువంటి గ్రంథాల్లో కానీ ఇక్కడ చెప్పినటువంటి దైవాన్ని గనక నువ్వు నమ్మకపోతే నువ్వు ఈ మతానికి సంబంధించిన వాడివి కాదు, ఇందులో నుంచి నీకు రకరకాల పనిష్మెంట్స్ వస్తాయి, నిన్ను భగవంతుడు శిక్షిస్తాడు, నరికేస్తాడు, చంపేస్తాడు, కొరికేస్తాడు, మింగేస్తాడు, ఇలా రకరకాలుగా మనకి చెప్పుకుంటూ నువ్వు పాపివైపోతావు, పరమ దుర్మార్గుడు అయిపోతావు, ఇలా మనకి అనేక ఇతర గ్రంథాల్లో మనకి చెప్పినట్లుగా వారి వారి మత బోధనలో ఉంటూ ఉంటాయి. కానీ సనాతన ధర్మంలో మనిషికి స్వేచ్ఛ అనేటటువంటిది ఇచ్చారు. ఆ స్వేచ్ఛని మనిషి దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం కనుక చేసుకున్నట్లయితే అప్పుడు మనిషి ఉన్నత స్థితికి వెళ్ళి తను పొందవలసినటువంటి వికాసాన్ని పొందటానికి, తాను పొందవలసినటువంటి నిజమైనటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి భావంతో జీవించడానికి సనాతన ధర్మంలో అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఎంత లోతుగా గమనించాడో అని అనిపించింది. దాని మీద మరింతగా మనం లోతుగా కనుక ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి సత్యము, ధర్మం మనకి తెలుస్తాయి మనకి. దానికోసం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మామూలుగా మొన్న ఏదో ఇలాగే చూస్తూ ఉంటుంటే ఒక ముస్లిం కుర్రాడు ఏం చెప్తున్నాడంటే, మీరు నేర్చుకున్నటువంటి ఈ డిగ్రీలు లేదంటే మీరు చదువుకునేటటువంటి చదువులు ఇవన్నీ కూడా మీకు ఈ జన్మలో ఇప్పుడే ఉపయోగపడతాయి, కానీ మాకు చేసేటటువంటి బోధనలు మేము ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మేము చచ్చిపోయిన తర్వాత మాకు ఆ పరలోకంలో ఉపయోగపడతాయి అని చెప్పినప్పుడు నాకు చాలా జాలేసింది. ఎందుకంటే ఆ తర్వాత దీని నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఏముంటుంది ఎవరికీ తెలియదు. ఇవన్నీ అనవసరం. చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు, ఇలా రకరకాల ఆలోచనలన్నీ మనం పక్కన పడేస్తే ఒక సింపుల్, నువ్వు నిద్రపోతున్నావు, నిద్రలో ఏం జరిగింది నీకు తెలుసా?
ఏ జీవికి ఆ జీవే అనుభూతి పొందాలి. ఒరే నువ్వు నిద్రపోతున్నావురా, నువ్వు నిద్రపోతున్నప్పుడు గదిలో ఒకళ్ళు వచ్చి లైట్ వేసారా, అప్పుడు ఆ మూల ఏదో లేదా ఒక పాము వచ్చిందిరా, ఒక కాళ్ళజర్రి వచ్చిందిరా, లేదంటే తేలు వచ్చిందిరా, దాన్ని వాళ్ళు కొట్టేశారా అంటే వీడికి తెలియదు కదా. వాడు చెప్పాడు వీడి చెప్పాడు అన్నది కాదు, నీకు అనుభూతి కలిగిందా అన్నది ముఖ్యం. ఎప్పుడొచ్చాడు అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు చూడండి ఓ సినిమాలో. అట్లాగే నీకు అనుభూతి కలిగిందా, నీకు అనుభూతి కలగని దాన్ని నువ్వు అనుభూతి పొందేంత వరకు కూడా నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉండమని చెప్తారు మనకి. అందుకని ఏం చేస్తాం మనం, మా కంటితో చూడలేదు కదండి, మా చెవులతో వినలేదు కదండి, దానితోటి మాకేం సంబంధం లేదు కదండి, దేవుడు ఇన్ని రకాలుగా చెప్తాడు. ఎందుకు? సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్వేచ్ఛ వల్ల మనిషి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ ధర్మాన్ని విమర్శిస్తున్నావు, నువ్వు ఆ ధర్మాన్ని రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నావు, అయినా కూడా అది నిన్ను పరిరక్షిస్తూనే ఉంటుంది. ధర్మం ఎలా పరిరక్షిస్తుందండి మనిషిని అంటే, జీవితంలో మనకు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలను మనం చూసుకుంటూ వెళ్తే మనం ఎక్కడ రక్షింపబడ్డాము, ఎక్కడ రక్షింపబడలేదు, ఎక్కడ మనకి ఏదైనా ఏ రకమైనటువంటి కర్మానుభవం, దానికి సంబంధించినటువంటి ఫలితం మన జీవితంలో వచ్చింది అన్నది మనం ఒక్కసారి మన జీవితాన్ని గనక బ్యాక్గ్రౌండ్ గనక వేసుకొని దాని వెనకాలకి మనకు రివైండ్ చేసి చూసుకుంటే మనకు అప్పుడు అర్థమవుతుంది, అరే మనం ఆ సందర్భంలో ఇలా జరగాల్సింది కదా, జరగలేదు అని. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉదయమే నాకు జరిగింది, మీకు చాలా సింపుల్ గా చెప్తాను. మామూలుగా మాకు వాషర్ డ్రైయర్ అనేవి, మేము బట్టలు ఉతికి ఆరేసుకోవడానికి 2 యంత్రాలు మిషన్స్ ఉంటాయి. వాటిలో అక్కడ ఒక అల్మార్ మీద ఒక డ్రిల్ బిట్ ఉంది. ఆ డ్రిల్ బిట్ మీద టవల్స్ ఉన్నాయి. నేను టవల్ తీస్తున్నప్పుడు బై మిస్టేక్ ఆ డ్రిల్ బిట్ జారి కింద పడింది. కరెక్ట్ గా నా కాలు ఉంది అక్కడ. ఐ ఎక్స్పెక్టెడ్ అది వచ్చి నా కాలు మీద, చాలా బరువు ఉంటుంది, అది నా కాలు మీద పడ్డది, అది ఆల్రెడీ పడిపోయింది అనే ఒక భావంలో నేను ఉండంగా అది జస్ట్ ఒక వెంట్రుక దూరంలో నా కాలు పక్కన పడింది. నేను అనుకున్నాను రక్షణ అంటే ఇదే కావాలను అని అనిపించింది నాకు. అది నా కాలు మీద పడచ్చు, పట్టడానికి 100% అక్కడ ఛాన్స్ ఉంది, కానీ ఒక వెంట్రుక ద్వేషలో నా కాలు పక్కన పడింది. అది నా గొప్పతనమా, అది జరిగిందా, ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే నాకుగా నేను అనుకున్నాను, నేను అక్కడ ఐ వాజ్ సేవ్డ్ అని నేను అనుకున్నాను. లేదు, నీ కాలు మీద పడి ఉండొచ్చు, దానికి ఏదో కర్మఫలం అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు ఇవన్నీ అంటే, నీకు ఏదైనా ఒక సంఘటన జరిగినా, లేదైనా ఒక సంతోషమైనా, ఒక దుఃఖమైనా, ఒక బాధ అయినా, ఏ విధమైన అయినా సరే, దానిని నీవు గతంలో చేసుకున్నటువంటి ఒక కర్మకు ఫలితంగా నువ్వు అందుకుంటున్నావు అనేటటువంటి ఒక కర్మ సిద్ధాంతాన్ని అందించినటువంటిది మనకి సనాతన ధర్మం. ఎందుకు అంటే, అనేక రకాలైనటువంటి జన్మలు చూసి, అనేక రకాలైనటువంటి మనుషులను చూసి, ఇందాక చెప్పినట్లుగా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలుసుకోవలసిన వాళ్ళు, తెలుసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ తెలిసిపోయి ఇక మనకు చాలు అనేటటువంటి పూర్ణ తృప్తిని పొందినటువంటి వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి మనుషులు మనకు కనపడుతున్నప్పుడు వారి వారి జీవితాల్లో, వారి వారి అనుభూతుల్లో వారు పొందినటువంటి రకరకాలైనటువంటి ఆ ఇన్సిడెంట్స్ ని సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కోణాలు, అంటే డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ లైఫ్, వాళ్ళన్నీ గమనించి మనకి ఇచ్చినటువంటివే ఇవన్నీ కూడా. అందులో భాగంగానే నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవటం వల్ల నీకు ఎటువంటి దానికి సంబంధించినటువంటి అనుభూతి కలుగుతుంది అని మనకు చెప్పుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్లినటువంటివే మనకు ఇచ్చినటువంటి గ్రంథాలు. ఈ గ్రంథాల ఆధారంగా ఏ గ్రంథం అయితే నీకు స్వేచ్ఛనిస్తుందో, ఏ ధర్మం అయితే నీకు స్వేచ్ఛనిస్తుందో, ఏ ధర్మంలో నీ మనసు స్వేచ్ఛగా ఉంటూ నీవు కావలసినటువంటి అనుభూతుల్ని పొందుతూ నీవు పొందవలసినటువంటి ఒక ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో దానిని అందించేటటువంటిది ఒకే ఒక ధర్మం ఈ భూమి మీద, సనాతన ధర్మం. కాబట్టి అది ఏదో వెళ్ళిపోతుంది అని అనుకోవద్దు, అది ప్రకృతి ధర్మం. భూమి పుట్టినప్పటి నుంచి భూమి వెళ్ళిపోయినా ఉంటుంది, అది దానితో పాటే ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక రకమైనటువంటి అహంకార భావంతో, ఇదే కరెక్ట్ అనే భావంతో నువ్వు ఎప్పుడైతే కూర్చున్నావో దానివల్ల నీకు ఉన్నటువంటి మనసు ఒక రకమైనటువంటి ష్రింక్ అయిపోతుంది, అంటే వికసించాల్సింది పోయి ముడుచుకుపోతుంది. అది మనం గమనించాలి. అలాగే భౌతిక దృష్టితో మాత్రమే గమనించేవాడికి సూక్ష్మ దృష్టి కనుక లేకపోతే సూక్ష్మంలో ఏముందో తెలియదు. చచ్చిపోయిన తర్వాత నువ్వు సుఖం అనుభవిస్తావు
అని అంటే అది చచ్చిపోయిన తర్వాత సుఖం అనుభవిస్తావో లేదో ఎవరు చెప్తారు? అనుభవించిన వాడు. ఈ స్వీట్ తింటే తీయగా ఉంటుందని ఎవరు చెప్తారు? స్వీట్ తయారు చేసిన వాడు కూడా చెప్పలేడు. ఆ స్వీట్ని తిన్నవాడే ఎలా చెప్తాడో, సూక్ష్మ దృష్టి కూడా తెలిసినటువంటి వాడు, ఆ అనుభూతి పొందినటువంటి వాడు మాత్రమే చెప్పగలగాలి. దానిని మనకి మన సనాతన ధర్మంలో ఎన్నో రకాలుగా మనకు అందించారు. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సృష్టితో పాటుగా నడుస్తున్నటువంటి ధర్మం. మనం దీని గురించి చెప్పుకోవాలి, 10 మందికి అందించాలి, వాళ్ళకి అవగాహన కలిగించాలి. ఎందుకంటే ఇందులో లేనిది ఏదో ఎక్కడో ఉంది అనే భావంతో మనకి ప్రపంచంలో మనం ఎన్నో రకాలైనటువంటి మార్పిళ్లు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి అవగాహన కలిగించాలి. పండితుడికి అవగాహన కలిగించవలసినటువంటి అవసరము లేదు లేదు లేదు. తెలిసిన వాళ్ళకి చెప్పకండి, తెలియని వాళ్ళకి తెలియచేసేటట్లుగా వాళ్ళ పరిజ్ఞానంతో వాళ్ళు ఏది చెప్పితే ఎలా అర్థం చేసుకోగలరో ఆ రీతిలో మనం చెప్పాలి. 1వ తరగతి వాడికి ఎంఏ లెక్కలు చెప్పకూడదు. ఎంఏ వాడికి ఎంఏ లెక్కలు చెప్పు. 1వ తరగతి వాడికి 1వ తరగతిలో వాడు ఎంత అర్థం చేసుకోగలడో దానిని మాత్రమే చెప్పగలిగేటటువంటి వాడు గురువు. దానికోసం మనిషిలో ఉన్నటువంటి స్వార్థం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది. కారణం మనలో సమత్వం లేకపోవటం. ఆ సమత్వాన్ని మనకు అందించటం కోసం మనకి భగవద్గీతలో రాజగుహ్య యోగంలో మనం చెప్పుకుంటూ ఏం చెప్తున్నాడు? మనకి ఏ దేవతలను ఆరాధించేవారో ఆ దేవతా లోకాలకు వెళతారని మనకి చెప్పాడు. దేవతారాధనలో అవసరం, నువ్వు ఏ దేవతను ఆరాధించినా నన్ను ఆరాధించినట్లే అన్నాడు. అంటే ఆ దేవతల్లో ఉన్నటువంటి నేను అనేటటువంటి తత్వాన్ని. అలాగే నువ్వు దేవతలను ఆరాధిస్తే దేవతా లోకాలకు వెళ్తావు, పితృదేవతలను ఆరాధిస్తే పితృలోకాలకు వెళ్తావు, అలాగే పిచాచం భౌతిక లోకాలకి భూతలోకాలని కనుక నువ్వు ఆరాధిస్తే నువ్వు అక్కడికి వెళతావు అని మనకి చెప్పాడు. ఆ విషయం గురించి మనం చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? మనకి అతి ముఖ్యమైనటువంటిది ఇంకోటి చెప్తాడు. భక్తి శ్రద్ధల గురించి మనకి ఎంతో ముఖ్యంగా మనకు చెప్తాడు. నన్ను ఆరాధించేవాడు నన్ను చేరుతాడు. అంటే అంతటా ఉన్నటువంటి ఆ ఒకే తత్వాన్ని గనక మనం గమనించటం గనక ప్రారంభిస్తే దాని వైపే నువ్వు వెళతావు, ఇతరము వైపు కాదు అని చెబుతూ ఇక్కడ ఇంకొక విషయం గురించి మనకు చెప్తున్నాడు. ఇది మన అందరికీ తెలిసినటువంటి అతి ముఖ్యమైనటువంటి శ్లోకం, 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని చెప్తాడు. ఇది మనకు తెలుసు కదండి. అయ్యో భలేవారే సార్, అసలు ఈ శ్లోకం ప్రతివాడికి తెలుసు. ఏదో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా అంటే భక్తితో నాకు సమర్పిస్తే అలా సమర్పించిన దాన్ని నేను కూడా భక్తితోనే స్వీకరిస్తున్నాను అని చెప్పాడు. భగవంతుడి భక్తి ఏంటండి అని అనుకోవచ్చు కదా. భక్తి అంటే భక్తి శ్రద్ధలు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది మనం గమనించాలి. ఇక్కడ ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం 4 చెప్పాడండి. ఏం సార్ సృష్టిలో ఈ 4 తప్ప ఇంకేం లేవా? మరి మేము పూజ చేసామంటే ఒక 500-600 రకాల ఐటమ్స్ మేము భగవంతుడికి నైవేద్యం పెట్టగలిగినటువంటి స్తోమత మాకుంది, మేము చేయగలం. భగవద్గీతలో ఏంటి సార్ ఏదో ఆకులు పూలు పళ్ళు వీటి గురించి చెప్పాడు, ఏమిటో కాసిన నీళ్లు వేయమన్నాడు. మరి మేము ఇంత ఉన్నవాళ్ళం అంత చీపుగా దేవుడికి ఎలా పెడతామండి అని మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పరిపూర్ణమైనటువంటి కరుడుగట్టిన అహంకారం అని అర్థం చేసుకోవాలి మనం. అంటే పెట్టద్దా? పెట్టవలసిన అవసరం లేదని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఏం పెట్టాలి? పత్రం పుష్పం ఫలం తోయం. ఏముంది సార్, మా ఇంట్లో మా దొడ్లో ఉన్న 4 ఆకులు, ఏమయ్యా అయ్యో తీసుకో, అడిగావు కదా. 2 పూలు, అవేవో ఉంటాయి పూలు, అవే మనకు. అందుకనే వీటికి సంబంధించినవే ఎక్కడ చూసినా సరే. నీళ్ల సంగతి వదిలేయండి. పత్రం పుష్పం ఫలం తోయం అనగానే ఏం చేస్తాం మనం? గుడికి వెళ్ళంగానే ఇముడే గుర్తుంటాయి మనకి. ఏం చేస్తాం? ఫస్ట్ నల్లగా ఉంటాయి తామలపాకులు, అవి ఆల్రెడీ ఆ సంచిలో పొద్దునో నిన్నో ఎప్పుడో పెట్టుంటాయి, ఓ మూట గట్టి ఉంచుతారు వాళ్ళు అక్కడ. అట్లాగే పూలు ఉంటాయి, ఆ పూలు చాలా భయంకరంగా ఉంటాయి, వాడిపోయి వేడికి వాడిపోయినటువంటి బంతి పూలో ఇంకో పూలు ఆ పూలు ఎవరు పెట్టుకోరు, ఆడవాళ్ళు ఎవరు తల్ల కూడా పెట్టుకోరు, కానీ మనం దేవుడికి సమర్పిస్తాం. ఇక ఫలాల గురించి మనం చెప్పక్కర్లేదు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు? నీలో భక్తి లోపించింది. అదేంటి సార్, మేము దేవుడి దగ్గరికి వెళ్ళేది భక్తితోటే వెళ్తున్నాం కదా అంటే శ్రద్ధ లోపించింది. నీకు ఎక్కడికైనా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళావు, వాళ్ళు ఆల్రెడీ వారం క్రితమో 2 వారాల క్రితమో ఫ్రిడ్జ్ లో పెట్టిన మీ ముందే తీసి వేడి చేసి, లేదనుకుంటే అది మీరు వేడి చేస్తుండగా ఒక రకమైన వాసన వచ్చి మీ కంచంలో అన్నం పెట్టంగానే వచ్చిందనుకోండి, మీరు భోంచేస్తారా?
ఒకసారి ఆలోచించాలి మనం. ఇవన్నీ ఏదో మనం ఇచ్చేస్తున్నాం, భక్తిగా దేవుడి దగ్గరికి వెళ్ళి పెట్టేస్తున్నాం, ఒక మొహం పెట్టేస్తున్నాం, చూసావా నీకు నేను పత్రం పుష్పం ఫలం అన్నావు కదా, నీకు నేను ఒక తమలపాకు ఇచ్చాను, ఓ అరటిపండు ఇచ్చాను, ఓ పువ్వు ఇచ్చాను, మరి నువ్వు నాకు మరి నేను ఒక లాటరీ టికెట్ ఇవ్వు అంటే ఇంక ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే కదా మన భావం అంతా, అదే కదా. లేదంటే నాకు దుఃఖాలు కలగకూడదు, నాకు బాధలు కలగకూడదు, మా ఆవిడ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఇంకా పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలే, ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ అప్పుడే వీడు ఇక్కడ గుళ్ళో కోరేస్తూ ఉంటాడు, ఏంటిది వాళ్ళ పిల్లలకి పిల్లలు బాగుండాలి. ఎక్కడికి పోతున్నాము అని ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? భక్త్యా ప్రయశ్చతి. అది మనం గోల్డెన్ లెటర్స్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. భక్తి అనేటటువంటిది ఎంత ముఖ్యం అంటే, ఆ భక్తి నీలో ఎప్పుడైతే పుడుతుందో నీ హృదయం కరుగుతుంది. భగవంతుని చూడంగానే భక్తితోటి నీ హృదయం కరగాలి. ఒక లవర్స్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఆ అమ్మాయి ఆ అబ్బాయి గురించి, అంటే ఒక పవిత్రమైనటువంటి ఇద్దరు ప్రేమికుల మధ్య ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు, వాళ్ళకి నేను ఆ అమ్మాయిని చూడాలి, లేదంటే ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని చూడాలి అనేటటువంటి భావన వాళ్ళకి కలిగినప్పుడు, చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ హృదయం రోధిస్తుంది, చాలా బాధ కలుగుతుంది వాళ్ళకి. మనం చూస్తుంటాం కదా, సినిమాల్లో చూస్తుంటాం మనం. నిజమైనటువంటి అనుభూతి ఉన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అది నిజమైనటువంటి భక్తి, ప్రేమ. ఆ భక్తే ప్రేమ. దానిని మనం భగవంతుడి యందు గనక మనం దాన్ని పెంచుకున్నట్లయితే అది భక్తిగా చెప్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య దాన్ని ప్రేమగా చెప్తారు, భగవంతుడి విషయంలో భక్తిగా చెప్తారు. నిజానికి ప్రేమ భక్తి వేరు కాదు. పరమ ప్రేమ రూపాయ అని చెప్తాడు నారద భక్తి సూత్రాల్లో. ఈ భక్తి అనేటటువంటిది నిన్ను భగవంతుడికి దగ్గరికి చేస్తుంది, అనురక్తి కలుగుతుంది భగవంతుడి మీద. అలా నిన్ను భగవంతుడి దగ్గరికి నిన్ను చేరుస్తుంది. అలా భగవంతుడి దగ్గరికి నిన్ను ఎప్పుడైతే చేర్చిందో, ఆ చేర్చటమే నీకు భగవంతుని యందు భక్తిగా మనం గ్రహించాలి. సో మనకి ఈ మూడు ఎందుకు చెప్పారు? అది కూడా చెట్టుకు సంబంధించినవే ఎందుకు చెప్పారు? ఇలా రకరకాలుగా వస్తాయి కదండి మనకి. మామూలుగా మనం ఆలోచించినట్లయితే ఆకులు అన్నారు, పత్రం అంటే చెట్టుకు ఏవైనా ఆకులు ఉన్నాయనుకోండి. ఇది నేను ఒక చోట చదివాను ఈ విశ్లేషణ, అవునా కాదా, రైటా కాదు, జస్ట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఆల్. అదేంటంటే ఆకులు ఒక సంవత్సరంలో రాలిపోతాయి, ఫలాలు ఆ చెట్టుకు వచ్చేటటువంటి పళ్ళు కొన్ని రోజులు ఉంటాయి, కానీ పుష్పాలు కొన్ని దినాలు ఉంటాయి. ఎట్లా ఒకరోజే ఉంటుంది, మహా అయితే 1-2 days ఉంటాయి. అది ఆ క్రిస్ప్నెస్. కొన్ని పుష్పాలు ఒక 2-3 రోజులు, 4 రోజులు, 10 రోజులు ఉంటాయి, ఆ తర్వాత ఆల్రెడీ వాడిపోతాయి. పూర్తిగా వికసించినటువంటి పుష్పం తొందరగా వాడిపోతుంది. ఇంకా వికసించవలసి ఉంటే అది వికసిస్తూ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, అది అయిపోయింది. అయితే నీరు శాశ్వతంగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఎందుకు? ఆకులు, పువ్వులు, పండ్లు అనేటటువంటివి చరాప్రకృతికి సంబంధించినవి. అవి ఎక్కువ రోజులు ఉండవు, వాటికి ఒక లిమిటేషన్ ఆఫ్ టైం ఉంది. కానీ నీరు అనేటటువంటిది శాశ్వతమైనటువంటి అచర ప్రకృతికి సంబంధించింది అని చెప్పి, ఇదే విధంగా మన శరీరంలో కూడా కొన్ని తేడాలతోటి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పారు ఆయన. అదేంటంటే, ఈ మార్పు చెందేటటువంటివి 3 గుణాలుగా, మార్పు చెందినటువంటి ఈ నీరు, ఈ తోయం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆత్మభాగంగా ఆయన దానికి ఒక విశ్లేషణ ఇచ్చారు. గుణాల్లో ఉన్నటువంటివన్నీ కూడా అశాశ్వతంగా ఉంటాయి, అంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే మనలో సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి 3 గుణాల ఆధారంగా దాని ప్రపోర్షన్స్ బట్టి మన క్యారెక్టరు, మన స్వభావం అనేటటువంటిది ఒకటి నడుస్తూ ఉంటుంది. సత్వంగా ఉండేవాడు ఒకడు, రజస్సుతో ఉండేవాడు ఒకడు, తమస్సుతో ఉండేవాడు. ఈ 3 కూడా 3 క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ అన్ని కూడా ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కానీ వీటన్నిటికంటే పైన ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటిది నాశనం లేనిది, దానిలో ఫ్లక్చువేషన్స్ ఉండవు అనేటటువంటిది ఒక విశ్లేషణ. అయితే చెట్టు ఎందుకు చెప్పారండి? వృక్ష జాతికి సంబంధించింది ఎందుకు చెప్పారు? ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, మనిషి కూడా భూమి మీద ఊర్ధ్వంగా నడుస్తాడు. మనం పడుకొని హారిజాంటల్గా పాకం కదా, చిన్నప్పుడు పాకుతాం, 25 ఏళ్ళు వచ్చినా పాకంగా. మా అబ్బాయి అండి 25వ సంవత్సరం ఇప్పుడే పుట్టినరోజు చేస్తున్నాం అంటే గదిలోంచి పాక్కుంటూ వచ్చాడు అనుకోండి, ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటాం. అలా కాకుండా మామూలుగా నడిచి వస్తే మామూలుగా అనుకుంటాం మనం. ఈ పాకటం అన్నది ఒక దశలో అయిపోతుంది. కానీ తర్వాత దశలో మనిషి నడుస్తాడు.
చెట్లు కూడా ఊర్ధ్వంగానే ఉంటాయి భూమి మీద. వాటికి చలనం లేదు, కానీ మనిషికి చలనం ఉంది. గుర్తుంచుకోండి, మనిషి కూడా ఒక చెట్టు లాంటి వాడే, ఊర్ధ్వంగానే ఉంటాడు భూమికి, కానీ అవి కదలవు, మనిషి కదులుతాడు. ఈ రెండిటికి ఒక పోలిక ఉంది, మనిషికి చెట్టుకి ఒక పోలిక ఉంది. మరి జంతువులు హారిజాంటల్ గా ఉంటుంది వాటి స్పైన్, అవి ఎప్పుడూ హారిజాంటల్ గానే ఉంటాయి, వర్టికల్ గా నడిచేవి కాదు అవి, అవి హారిజాంటల్స్. మనం మనిషి చెట్లు అన్ని కూడా వర్టికల్స్. ఓకే, ఈ శాశ్వతమైనవి అశాశ్వతమైనవి అనేటటువంటివి మనిషిలో ఉన్నట్లే చెట్లో కూడా ఉన్నాయి. ఆకులు, పువ్వులు, కాయలు, నీరు ఇవనేటటువంటివి కాకుండా మనిషిలో కూడా ఈ 3 గుణాలు, ఆత్మతత్వం అనేటటువంటివి 3 ఉన్నాయి. ఈ గుణాతీతమైనటువంటిది ఆత్మ అనేటటువంటి భాగం ఉన్నది అనేటటువంటి ఒక విశ్లేషణ చేస్తూ, వీటన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది ఆత్మే, అందులో ఉన్న శక్తే వీటన్నిటినీ కదిలిస్తోంది. అలాగే ఆకుల్లో, పువ్వుల్లో, ఫలాల్లో, వీటన్నిటిలో కూడా నీరు అనేటటువంటిది శాశ్వతమై ఒకే రకంగా అన్నిటి యందు వ్యాపించి ఉన్నది. ఎలాగైతే 3 గుణాల్లో ఆత్మ వ్యాపించి ఉందో, అలాగే ఎలాగైతే చెట్టులో ఈ 3 కూడా నీరు వ్యాపించి ఉన్నదో, నీరు లేకుండా ఎలాగైతే ఈ 3 కూడా ఉండవో, అలాగే ఆత్మ లేకుండా కూడా ఈ త్రిగుణాలు కూడా ఉండవు అనేటటువంటి దాన్ని ఆయన ఒక విశ్లేషణ చేశారు. బాగుంది అనిపించింది, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక విశ్లేషణ, ఎందుకంటే ఎందరో ఎన్నో రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి భావాలు ఒక భగవద్గీత అనేటటువంటి దాని మీద వారి వారి అనుభూతుల్లోంచి, వారి వారి ఆలోచనలోంచి వచ్చినటువంటి ఎన్నో విషయాలను మనకు అందించినప్పుడు, అందులో మనకి కొన్నిటిని మనం బాగున్నాయి అని అనుకున్నప్పుడు షేర్ చేసుకొని దాని నుంచి మనం పొందవలసిన అనుభూతిని కూడా పొందవచ్చు. దాని కారణంగానే మీకు అందరికీ నేను చెప్తున్నాను. అయితే ఏమండి, మరి ఇంత ఈ చెట్టుతో చెప్పటం ఏంటి సార్, మరి మేము మిగిలిన జంతువులతో ఎందుకు చెప్పలేదంటే, ఇంకొక విశ్లేషణ మనకు దీని గురించి నేను గత వారం రోజులుగా బాగా ఆలోచిస్తూ ఉంటే ఏవో కొన్ని తడుతూ ఉంటాయి. ఏంటంటే, జంతువులను ఎందుకు పెట్టకూడదు, అది కూడా మనం ఆలోచించాలి. ఏం సార్, మేము మంచి మటన్ పెట్టగలం, దేవుడికి మంచి చికెన్ పెట్టగలం, ఇలా ఆలోచిస్తాం కదా, మరి ఎవడి స్తోమతను బట్టి వాడు పెట్టచ్చు కదా అని ఆలోచిస్తే, చెట్టులో రక్తం లేదు. రక్తం అనేటటువంటిది జంతువు నుంచి వచ్చింది. జంతువులో రక్తం ఉంటుంది, మనిషిలో రక్తం ఉంటుంది. మామూలుగా మనకి 4 రకాల జాతులు చెప్తారు. మొదటిది ఖనిజ జాతి, తర్వాత వృక్ష జాతి, తర్వాత జంతు జాతి, తర్వాత మానవ జాతి. వీటినే మామూలుగా ఇంగ్లీష్లో మినరల్ కింగ్డమ్, మరి ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్ అండ్ హ్యూమన్ కింగ్డమ్ చెప్తారు. తర్వాత దేవా కింగ్డమ్, దేవతల జాతి చెప్తారన్నమాట. అయితే రక్తం అనేటటువంటిది జంతువు నుంచి వచ్చింది. ఎప్పుడైతే రక్తం అనేటటువంటిది ఏర్పడిందో మనసు ఏర్పడుతుంది. రక్తం లేకుండా మనసు ఏర్పడదు. రక్తంతో కూడినటువంటి శరీరం వచ్చినప్పుడు మాత్రమే మనసు ఏర్పడుతుంది. చెట్లకు మనసు లేదు, స్పర్శ ఉంటుంది, వాటికి ఒక రకమైన అనుభూతి ఉంటుంది, కానీ మనస్సు లేదు. ఎప్పుడైతే జంతువుతోటి వచ్చిందో, ప్రారంభమైందో, జంతువుకి మనసు ఏర్పడుతుంది. కాబట్టి దానికి కూడా మనిషిలాగానే ఒక్క తనున్నానని తెలియదు తప్ప మిగిలిన ప్రపంచం అంతా తెలుస్తూ ఉంటుంది. 2, దీనివల్ల కుతుబ్మి గారని ఒక మహర్షి ఆయన చెప్తారు ఏంటంటే, మనిషి యొక్క కర్మ అని రక్తం క్యారీ చేస్తుంది అని ఒక విషయం చెప్తారు ఆయన. అది చాలా గొప్ప విశ్లేషణ. మనం దాని గురించి విశ్లేషణ చేసుకోవాలంటే చాలా ఉంటుంది. సో బ్లడ్ క్యారీస్ ద కర్మ ఆఫ్ బీయింగ్ అని చెప్తారు. సో ఈ కర్మ అనేటటువంటిది జంతు స్థాయిలో ఉన్నప్పుడు అది ప్రకృతి ఆధీనంలో ఉండి దాని ప్రకృతి నడిపిస్తుంది. అందుకనే జంతువులకి ఈ కర్మ సిద్ధాంతం లేదు, కానీ బాధ అనేటటువంటి తెలుస్తుంది. 2, ఏ జంతువునైనా చంపినప్పుడు ఆ జంతువుకు సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ అనేటటువంటిది లేకుండా పోతుంది. అంటే చిగురించటం అనేటటువంటిది లేదు, అక్కడికక్కడ కట్ అయిపోతుంది. కానీ చెట్టుకు అలా కాదు. మీరు ఏదైనా కొమ్మని నరికినా, పువ్వు కోసినా, ఇంకేదైనా చేసినా మళ్ళీ చిగురించే తత్వం చెట్టుకుంది. ఇది నా విశ్లేషణ అండి, ఇది ఎక్కడిది కాదు. ఇది నేను మామూలుగా నా భావన నుంచి నేను చేసుకున్నటువంటి ఒక విశ్లేషణ. 2, ఈ 2 కనుక మనం ఆలోచిస్తే, ఒక జంతువు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది డీఫ్రాగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే కుళ్ళిపోవటం అనేటటువంటిది శరీరం జరిగిపోతూ ఉంటుంది. అలాగే మీరు ఒక చెట్టు నుంచి ఒక ఆకు గాని,
ఒక పువ్వు కానీ ఒక ఫలం కానీ మీరు కోసినప్పుడు దీనంత తొందరగా అది కుళ్ళిపోవటం అనేటటువంటిది జరగదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్లష్ సేవ్ చేసుకోవాలనుకోండి, చికెను, మటను, ఇంకోటో అంటే జంతు సంబంధమైనటువంటి ఫ్లష్ సేవ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి చెడిపోకుండా ఉండడానికి వాతావరణం మనం కల్పించుకోవాలి. దాన్నే మనం రిఫ్రిజిరేటర్స్ అనుకున్నాం. ఫ్రీజర్స్, రిఫ్రిజిరేటర్స్ అందులో మనం పెట్టుకుంటాం. కానీ అప్పుడు అక్కడ ఈ ఫలాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో మనం అంత తొందరగా వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకలా. 3 రోజులు ఫ్రిడ్జ్ లేని రోజుల్లో కూడా ఇవన్నీ నడిచినాయి. ఫ్రిడ్జ్ లేని రోజుల్లో మరి 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 నాన్ వెజిటేరియన్ ఎలా తినేవారంటే ఏ రోజు ఆ రోజే, దాచిపెట్టుకోవటం ఏం లేదు అని అనుకోవాలి మనం. ఎందుకంటే ఫ్లష్ తొందరగా మరి డీఫ్రాగ్మెంట్ అయిపోతుంది, డీజనరేట్ అయిపోతుంది కాబట్టి. సో అలాంటి దానిని బదులు నువ్వు ఏదైతే ప్రాణం ఉన్నటువంటి వాటిని, అంటే ఇంకా ఆకుల్లో కానీ ఫలాల్లో కానీ పుష్పాల్లో కానీ ప్రాణం ఉంటుంది. మీరు దేవుడికి పూలు పెట్టినా కూడా వెంటనే సాయంత్రానికో ఇదైపోదు అక్కడ వాతావరణాన్ని బట్టి కానీ. సో ఇవన్నీ మనం ఒక ఆలోచనగా కనుక మనం చేసుకుంటే జంతు సంబంధమైన దానికంటే ఈవెన్ మరి పత్రం పుష్పం ఫలం తోయం అనకుండా క్షీరం, పెరుగు, మరి నెయ్యి, వెన్న ఇవన్నీ చెప్పచ్చు కదండి. అవి కూడా చెప్పచ్చు కదా. అవి కూడా ఎందుకు చెప్పలేదు? ఇలా రకరకాల భావాలు తవ్వుకుంటే మనకి దాంట్లోంచి మనకి ఏవో కొన్ని భావాలు వస్తూ ఉంటే అవి కరెక్టా కాదా అని మనం అనలైజ్ చేసుకొని ఆ అనలైజేషన్ నుంచి మన కామన్ సెన్స్ కూడా దానికి కొంచెం అప్లై చేస్తే బాగుందంటే బాగుంది, లేదంటే తీసవతల పారేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ ఇవే సత్యం అని ఎవరూ అనుకోవద్దు దయచేసి. మళ్ళీ నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి కొన్ని వాక్యాలు. దాని నుంచి మనం ఇన్స్పిరేషన్ పొంది తిరిగి మళ్ళీ ఇంకా మనం దాన్ని డెవలప్ చేసుకుని ఆ అనుభూతిని మనం పొందటం కోసం మనం ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి జంతు సంబంధమైనటువంటి వాటిలో కూడా జంతువుని చంపకుండా జంతువులోంచి తీసుకునేటటువంటి కొన్ని వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అనే కారణంగానే మనకి ఈ పాలు అనేటటువంటిది మనం తీసుకుంటున్నాం. అవి కూడా అన్ని జంతువుల నుంచి కాకుండా కొన్ని సాధు జంతువుల నుంచి మాత్రమే మనం తీసుకొని వాటిని మనం ఉపయోగించుకోవటం అన్నది అనాదిగా మనకు వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. దాని నుంచి రకరకాలుగా పెరుగు, వెన్న చేసుకుంటూ ఉన్నాం. మళ్ళీ అదొక డిఫరెంట్ దానికి సంబంధించిన సిద్ధాంతం వేరే ఉంది. దాన్ని కూడా మనం ఆధ్యాత్మిక మార్గంతో ఒక అనుసంధానం మనం చేసుకోవచ్చు. అయితే ఈ 4 ఎందుకు చెప్పాడు అంటే ఇక్కడ చెప్పినటువంటి విశ్లేషణ ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే ఈ వృక్షానికి సంబంధించినటువంటిది మనిషికి సంబంధించినటువంటివి ఒక పోలిక ఉన్నది. రెండు కూడా భూమికి హారిజాంటల్ గా ఉంటాయి అనే కాకుండా చెట్లు అనేటటువంటి సత్వగుణ ప్రధానమై ఉంటాయి. అందులో కూడా మనకి ఈ 3 కూడా మార్పు చెందేవి. మార్పు చెందినటువంటివి ఒకటి ఉంది. ఈ మూడిటిని మనలో కూడా మార్పు చెందనిది, మార్పు చెందేది అనేటటువంటివి ఈ 3 తత్వాలతో కంపేర్ చేసుకోవటం వల్ల ఇలా చెప్పాడు అనేటటువంటిది ఒక విశ్లేషణ బాగుంది అనిపించింది. అయిపోయింది కదా. దాని తర్వాత మరొక విశ్లేషణ ఉంది. మనకి ఒక ప్రశ్న వేశారు. అదేంటంటే ఇందాక త్రిగుణాతీతుడు అని భగవంతుణ్ణి అంటారు కదా, మీరు ఆత్మ ఉన్నప్పుడే త్రిగుణాలు అన్నారు, మరి దేవుడికి ఆత్మ లేదా అని ఒక ప్రశ్న. బాగుంది. ఆత్మే దేవుడని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఆత్మే నేను లేక తాను, అదే దైవంగా ఉంది అంతటా అని. ఎప్పుడైతే ఈ ఆత్మ నేను వేరుగా ఉన్నాను అనే భావన కలిగిందో అది అహంకార భావన. అహంకారం అంటే వేరే పొగరు అనుకోకండి, అది వేరుగా మనం దాని గురించి మనం వాడతాం. కానీ అహంకారం అంటే నేను వేరుగా ఉన్నాను అనేటటువంటి ఒక భావన. ఆ భావన ఎప్పుడు వస్తుంది? త్రిగుణాల లోపలికి దిగొచ్చినప్పుడు వస్తుంది. త్రిగుణాలు దాటి ఉంటే దైవము, త్రిగుణాలు దాటి యువతలకు వస్తే జీవుడు. ఇది ప్రశ్న ఫ్రమ్ జయ గారు. దాటి వస్తే జీవుడు, ఆ పైన ఉంటే దేవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేహంలోకి దిగి వచ్చావో త్రిగుణాలు ఉంటాయి. త్రిగుణాతీత స్థితికి నువ్వు వెళ్ళొచ్చు, త్రిగుణాల్లోకి దిగి కూడా రావచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్థితిలో ఎలా ఉండొచ్చో మనకి అవగాహన అయినప్పుడు. కార్ డ్రైవింగ్ ఎప్పుడు చేయగలం మనం? కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో తెలుసుకోవటమే కాదు, చెయ్యటం కూడా తెలియాలి.
దాన్ని బ్యాలెన్స్డ్ గా తెలియటం చేయాలి. డ్రైవింగ్ నేర్చుకోక ముందున్నవాడి పరిస్థితికి, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఉన్నవాడి పరిస్థితికి తేడా ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. కారుని బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఎలా డ్రైవ్ చేయొచ్చు అనేటటువంటిది వాడు అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత డ్రైవ్ చేయగలడు. అలాగే 10 ఏళ్ళు డ్రైవ్ చేసిన తర్వాత పక్కవాడితో మాట్లాడుతూ కూడా ఎలా డ్రైవ్ చేయొచ్చు అనే అనుభవాన్ని పొందినటువంటి వాడు. అలాగే నీవు త్రిగుణాతీతుడిగా ఎలా ఉండొచ్చు, త్రిగుణాల్లోకి దిగి వచ్చిన వాడిగా ఎలా ఉండొచ్చు. అంటే దేవుడి స్థితిలో ఉండొచ్చు, జీవుడి స్థితిలో కూడా ఉండొచ్చు. మహాత్ములందరూ 2 స్థితుల్లోనూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మన కృష్ణుడు ఏ స్థితిలో నుంచి చెప్పాడు? ఇంకా పైనున్న స్థితిలోంచి చెప్పాడు అని మనకు భగవద్గీత చెప్తుంది. దీన్నే 3 రకాలుగా మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనకి చెప్తారు. మామూలు క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అనేటటువంటి స్థితులు చెప్తూ కృష్ణుడు ఎక్కడి నుంచి మాట్లాడాడంటే పురుషోత్తమ స్థితి నుంచి మనకు మాట్లాడాడు అని మనకి భగవద్గీత చెప్తుంది. ఈ మూడిటికి అది కారణం. దేవుడికి ఆత్మ లేదా అంటే దేవుణ్ణే ఆత్మగా మనం మాట్లాడుకుంటున్నాం. అదే నేను. ఆయనకి త్రిగుణాలు ఉంటాయా అంటే ఈ సృష్టి చేసినప్పుడు త్రిగుణాలు ఉంటాయి. ఎందుకంటే త్రిగుణాల్లోంచి మరి రావాలి కదా ఆయన. త్రిగుణాలు రావాలి అంటే ప్రకృతి పుట్టాలి. ప్రకృతి పుట్టాలి అంటే ఆయనకి సంకల్పం కలగాలి. అంటే ఆ తత్వంలో ఒక సంకల్పం కలిగితే ఆ సంకల్పం ఆధారంగా ప్రకృతి ఏర్పడితే ఆ ప్రకృతి ఆధారంగా మహదహంకారం అంటే ఆ ప్రకృతి సృష్టిగా ఉన్నాను అని అనుకుంటే ఆ మహదహంకారం నుంచి త్రిగుణాలు ఏర్పడితే ఆ త్రిగుణాల ఆధారంగా పంచభూతాలు, మనస్సు ఇవన్నీ ఏర్పడితే వీటి ఆధారంగా ఈ జగత్తంతా ఏర్పడితే దాని ఆధారంగా అతి సూక్ష్మమైనటువంటి స్థితిలో ఈ దేహం అనేటటువంటిది మనకి ఏర్పడింది. అది మనకు స్థూలంగా కనపడుతోంది, కానీ అక్కడి నుంచి చూస్తే అది చాలా సూక్ష్మంగానే ఉంటుంది. సూక్ష్మం నుంచి స్థూలానికి ఎలా దిగొస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. అది దీనికి ఇంకెలా చెప్పుకుంటే ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. కానీ మనం పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు అందులో మనం రకరకాలుగా మనం చెప్పుకున్నాం. చెట్టు గురించి ఎందుకు చెప్పాడో మనం చెప్పుకున్నాం. ఇక్కడే చెట్టే జంతువు ఎందుకు కాదో కూడా మనం చెప్పుకున్నాం. అలాగే అందులో ఉన్నటువంటి 3 రకాలు మనం చెప్పుకుంటూ మరొక విశ్లేషణ ఏమి అనిపించిందంటే మనస్సు, బుద్ధి, అహంకారము, ఆత్మ అనేటటువంటి 4 స్థితులు మనలో ఉన్నాయి. ఈ 4 స్థితుల్లో కూడా మనస్సు, బుద్ధి, అహంకారం 3 కూడా ఒక రకమైనటువంటి ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటుంది వాటిల్లో. ఇంకొకటి కూడా ఈ ఆలోచన నాకు వచ్చిన తర్వాత దీని గురించి మళ్ళీ వెతకటం ప్రారంభిస్తే కరెక్ట్ గా నాకు ఏ ఆలోచన వచ్చిందో దానికి సంబంధించినటువంటిది ఒక గురువు గారు చెప్పినటువంటి ఒక వెబ్సైట్ లో నాకు దీనికి అర్థం దొరికింది. అప్పుడు నాకు అనిపించింది, మనకు వచ్చిన ఆలోచన కరెక్టే అనిపించింది. దాంట్లో మరికొంత విశ్లేషణగా ఏం చెప్పారంటే పత్రం అంటే మనస్సు బాగుంది, అది చంచలమైనది. పుష్పం అంటే బుద్ధి అని చెప్పారు, అంటే వికసించే తత్వం ఉన్నది. ఫలం అంటే అహంకారం, అది పగలటం చాలా కష్టం, అందుకంటే కొబ్బరికాయ కింద ఆయన కంపేర్ చేశారు. తోయం అంటే చిత్తం, అంటే నిర్మలత్వానికి ప్రతీకగా ఈ 4టిని ఆయన దాన్ని అక్కడ విశ్లేషణ చేశారు. ఇవి తర్వాత ఏం చెప్పారంటే ఇటువంటి స్థితి ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే అచంచలమైనటువంటి మనస్సు, వికసించినటువంటి బుద్ధి, పగిలిన అహంకారం అంటే అహంకారం లేకుండా పోవటం, నిర్మలమైనటువంటి చిత్తం. ఈ స్థితులు మనకు ఎప్పుడు కలుగుతాయి అంటే ఆయన అందులో ఏం చెప్పారంటే ధ్యానం వల్లనే ఇవన్నీ సాధ్యం అని చెప్పారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. స్నానం, శరీరానికి స్నానం, మనసుకి ధ్యానం, ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ధ్యానం చేయాలంటే ఇది బాగా బ్రహ్మాండంగా మనం ఎన్నో రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కలుపుకొని అందులో స్నానం చేసి ఆహా ఎంత బాగుంది అని అనుకోవచ్చు. మరి మనస్సు స్నానం చేస్తుంటేనే దరిద్రంగా ఆలోచించే మైండ్ ఉంటుంది. మరి నీ మనసులో వచ్చే ఆలోచనలు పక్కవాడికి ఎట్లా తెలిస్తే నీకే తెలుస్తాయి, ఎవరికి వాళ్లే. స్నానం చేస్తున్నప్పుడు మన మనసులో ఎలాంటి భావాలు కలుగుతున్నాయని ఎవరికి వాళ్లే ఆలోచన చేసుకోవాలి. జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఐఎమ్ థింకింగ్, వాట్ టైప్ ఆఫ్ థాట్స్ ఆర్ కమింగ్ టు మై మైండ్. నీకు వచ్చిన భావాలు 10 మందికి చెప్పగలవా? మైక్లో చెప్పగలవా? ప్రపంచానికి వ్యక్తం చేయగలవా? ఓకే, వెరీ గుడ్, నీ భావాలు మంచివే. చిచి అవన్నీ ఎట్ట చెప్తాను సార్, ఏవో వస్తూ ఉంటాయి అని అన్నాడు అనుకోండి, దాన్ని బట్టి మనం ఏంటో మనకే తెలుసు. ఇది ధ్యానంతో సాధ్యం అవుతుంది అని చెప్పారు. అంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం అని ఏదైతే చెప్పాడో నీలో ఉన్నటువంటి ఆత్మ, బుద్ధి, అహంకారం, చిత్తం, మనోబుద్ధి, అహంకార చిత్తాలు అనేటటువంటివి ఈ 4ని ఆయన కంపేర్ చేశారు.
నేను మనస్సు, బుద్ధి, అహంకారం, ఆత్మ అనుకున్నాం. ఆత్మ కూడా అచంచలమైనటువంటి స్థితిలో మనకు ఉంటుంది. ఇది సర్వత్రా వ్యాపించి ఉంటుంది నీ శరీరం అంతా. ఒక పాయింట్ లో ఉండి ఆత్మ అంటే మోకాల్లోనే ఉందండి, ఆత్మ అంటే మైండ్ లోనే ఉందండి, ఆత్మ అంటే నా కళ్ళల్లో ఉన్నది ఆత్మ అంటే కాదు. నీ శరీరం అంతా వ్యాపించి ఉంది. ఆత్మ అనేటటువంటి ఒకనొక ఎనర్జీలో ఇన్ ద ఎనర్జీ యువర్ బాడీ ఈజ్ కండెన్స్డ్ అన్నాడు ఒక చోట ఒక ఆయన. అటువంటిది ఈ శరీరంలోకి మనం ఎప్పుడైతే వచ్చామో ఈ శరీరంలో ఉండేటటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే చంచలమైనటువంటి మనస్సు మనకు ఉంటూ ఉంటుంది. అచంచలం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్పాడు కదా మనకి. ఇట్ ఈస్ వెరీ, నువ్వు గాలిని బంధించడం ఎంత కష్టమో మనస్సు రాపడం కష్టం. కరెక్ట్, ఎస్, 100%. అలాగే చెట్టుకు ఉన్నటువంటి పత్రాలు గాలి వస్తే తొందరగా ముందుగా ఊగేవి చెట్టు ఆకులే, మనం కంపేర్ చేసుకోవాలి. కాబట్టి చంచలత్వాన్ని ఆయన మనస్సుతో పోల్చారు. అద్భుతమైన విశ్లేషణ అది. బుద్ధి పుష్పం, వికసించే తత్వం ఉన్నది బుద్ధి. బుద్ధి వికసించాలండి. మనం గాయత్రి మంత్రం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఆ గాయత్రి మంత్రం మా బుద్ధుల్ని ప్రచోదనం చేయమని మనం ప్రార్థన చేస్తున్నాం. తత్ సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. మా బుద్ధులు అంటే ఒక్కడవే ఇంట్లో కూర్చోండి, ఒక్కడవే కాదు, మా బుద్ధులు, నా చుట్టూ ఉన్న వాళ్ళ బుద్ధులు, అందరి బుద్ధులు వికసించేలా చెయ్యి అనేటటువంటి గాయత్రి మంత్రం. అది ఎవరికి ప్రార్థన చేస్తుంది? తత్ సవితృవరేణ్యం. సవితృ అంటే ఒకానొక కేంద్రం, అది ఆ కేంద్రాన్ని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అక్కడి నుంచి సూర్యమండలానికి వచ్చి సూర్యమండలం నుంచి నీకు వస్తోంది ఆ వెలుగు. అంటే నీ బుద్ధి అనేటటువంటి ఒక కమలం వికసించాలి అంటే దానికి ఎలాగైతే సూర్యరశ్మి కావాలో అది నీలోనే ఆత్మతత్వంగా ఉంది. దాని వైపు నువ్వు అడుగులు వేస్తూ ఉంటే నీ బుద్ధి వికసిస్తుంది. కాబట్టి వికసించే తత్వం ఉన్నది పుష్పం. ఫలం, దాన్ని అహంకారంతో పోల్చారు. ఈ అహంకారంతో ఎందుకు పోల్చారంటే ఫలం అనేటటువంటిది పుష్పం కంటే ఇంకొంచెం హార్డన్ గా ఉంటుంది. ఇది అహంకారంతో పోల్చారు. అహంకారం అనేటటువంటిది ఎన్ని పోయినా నేనున్నాననేటటువంటి భావం పోవటం చాలా కష్టం. దట్ ఈస్ ద ఫైనల్ వన్. దాన్ని కరుడు కట్టినటువంటి టెంకెతో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ ఉందనుకోండి, కొబ్బరికాయ లాగానే ఎందుకు దొరుకుతుంది? ఏమండి దేవుడి కొబ్బరికాయ ఎందుకు కొడతాం అంటే నీ అహంకారాన్ని పగలగొట్టడం దేవుడి ముందు. లోపల ఏముంటుంది? నిర్మలమైనటువంటి నీరుంటుంది, మంచి కొబ్బరి ఉంటుంది. అందులో ఎలా ఉంటుంది? కొబ్బరి మెత్తగా ఉంటుంది. సరే, కొబ్బరికాయ ముదిరిపోతే కొబ్బరి మరి గట్టిగా ఉంటుంది కదండి. ఈ క్వశ్చన్లు వేస్తే మరి దానికి సమాధానం మనం చెప్పలేం. కానీ అది నువ్వు తినబుల్గానే ఉంటుందిగా. తినబుల్గా, తినే విధంగా ఏవో కొన్ని కొత్త పదాలు పుడుతూ ఉంటాయి. ఎవడో మాట్లాడకుండా పదాలు ఎలా పుడతాయి అన్నాడు మాయాబజార్లో ఎస్వి రంగారావు గారు. అట్లాగే నిర్మలత్వం అనేటటువంటి నీరు నిర్మలత్వానికి ప్రతీక. దాన్ని నువ్వు ఎంత పాడు చేసుకున్నావో, నీరుని ఎంత కలుషితం చేసుకుంటావో దాన్ని బట్టి నీ మనస్సు, నీ బుద్ధి కూడా అంత కుంచుకుపోతూ ఉంటాయి. ఈ మూడు కూడా ధ్యానం వల్ల సాధ్యపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ధ్యానంలో మనసు యొక్క చంచలత్వం పోతుంది. అంతే కదా. ధ్యానం ఎందుకు చేసుకోవాలి? ఫర్ ఎ స్టేబుల్ మైండ్. వెన్ యువర్ మైండ్ ఈజ్ స్టేబుల్, యు ఆర్ స్టేబుల్. మా మాస్టర్ సివి గారు చెప్పిందే ఎక్సలెంట్. ఎన్ని వేల సార్లు చెప్పుకున్నా అదే. వెన్ స్టేజ్ ఈజ్ స్టేబుల్, స్టాట్యూ కెన్ స్టాండ్ అన్నారు ఆయన. బల్ల మీద ఒక విగ్రహం పెట్టాలి అంటే ఆ బల్ల కదలకూడదురా అన్నారు. ఆ బల్ల ఏది? ఎవరండి? ఏం బల్ల అండి అంటే నీ మైండే నీ బల్ల. ద స్టేజ్ నీ మైండే నీ స్టేజ్, నువ్వే స్టాట్యూ. దాని మీద నువ్వు స్థిరంగా నిలబడాలంటే నీ మనసు కదలకుండా ఉండాలిరా. అందుకోసం ధ్యానం చేసుకోమని చెప్పారు. అప్పుడు ఏం జరుగుతుంది? నీలో ప్రాణశక్తి పెరుగుతుంది. ఎందుకంటే ధ్యానం చేసుకునేటప్పుడు రకరకాల విన్యాసాల్లో, అంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఈ ప్రాణాయామం అనేటటువంటిది మనలో జరిగి ప్రాణం ఎమ్మింపబడి తద్వారా మనకున్నటువంటి పంచప్రాణాలు దాని నుంచి కావాల్సినటువంటివన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. దానివల్ల ప్రాణశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో నీ బుద్ధి వికసిస్తుంది అని చెప్పారు. దానివల్ల ఏమవుతుంది? నీ మనసులో ఉన్నటువంటి చెత్త ఆలోచనలన్నీ పోయి నీ చిత్తం నిర్మలం అవుతుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది? అహంకారం బద్దలైపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు వాడు? యజ్ఞార్థం జీవిస్తాడు. యజ్ఞార్థం కురు కర్మాణి అని భగవద్గీతలో చెప్పినటువంటి మరొక బోధ. అట్లాంటి వాడు నాకు ప్రీతిపాత్రుడు.
ఐ లైక్ హిమ్ అని చెప్తున్నాడు భగవంతుడు. ఎందుకు? వాడిగా ఏమీ లేదు. వాడికి సమస్తం దైవంగా ఉంటూ తాను ఆ స్థితిలో కలిసిపోయి నలుగురికి ఏం కావాలో ఆ స్థితిలో పనిచేసేటటువంటి వాడు ఐ లైక్ హిమ్ అని చెప్తున్నాడండి. దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. మనలో మన భక్తి ఎలా పెరగాలో మనం ఆలోచించుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి భక్తి అనేటటువంటిది ఎంత ముఖ్యమో అది అంత మనల్ని ముందుకు నడుపుతూ ఉంటుంది. మామూలుగా మనం శ్రీకృష్ణ తులాభారం సినిమా చూసే ఉంటాం, అందరం చూడని వాళ్ళు ఏముంది, ఎప్పటిదో, అది చాలా ఓల్డ్. దాంట్లో మరి కృష్ణుణ్ణి రుక్మిణీదేవి దేంతో తూచిందండి? సత్యభామ గర్వభంగమేగా అది. దాంట్లో ఎంత అద్భుతమైన పద్యం ఉంటుంది అక్కడ. భక్తి గురించి ఎంత బాగా చెప్తాడు నారదుడు. వెతికితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. సర్వేశ్వరుండగు శౌరి కింకరుసేయు ధనమున్నదే భక్తి ధనముగాక, సర్వోపగతుడగు చక్రి బంధించడు బలమున్నదే భక్తి బలముగాక, సర్వభోక్తాను జలజాతాక్షు దనియించు ఫలమున్నదే భక్తి ఫలముగాక, సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించడు విద్యయున్నదే భక్తి విద్యగాక. ఇంకేం కావాలండి? భక్తి మనస్సులో ఒక రకమైనటువంటి, దాన్ని ఏమనాలంటే, అనుభూతిని కొన్నింటిని మనం ఎక్స్ప్రెస్ చేయలేం. యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ద రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. నువ్వు అనుభూతి చెందినప్పుడు ఒక్కోసారి మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచిస్తున్నప్పుడు మీ మనసుకి ఏదో ఒక భావం కలుగుతుంది. ఆ భావం మనకు తెలియకుండానే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇదేందుకు చెప్పానంటే, ఇదే పత్రం పుష్పం ఫలం తోయం మీద సత్సాయిబాబా గారు ఒక చక్కటి విషయం చెప్పారు. అదేంటో తెలుసా? భగవంతుడు భావప్రియుడే గాని బాహ్యప్రియుడు కాదు అని చెప్పారు. అంటే భగవంతుడిని పట్టుకోవాలంటే ప్రపంచంలో నువ్వు ర్యాకెట్లు వేసుకొని ఎంత దూరం తిరిగినా నీకు భగవంతుడు దొరకడు. ఎందుకు? నీ లోపల ఉన్నాడు కాబట్టి. ఎలా ఉన్నాడు? నీలాగానే ఉన్నాడు కాబట్టి. అది ఒక్కటే మనం చూసుకో, మిగిలినవన్నీ మనం చూస్తాం. ఇక్కడ ఏం చెప్పారు ఆయన? మన దేహం అనేటటువంటి పత్రాన్ని, నిర్మల హృదయం అనే పుష్పాన్ని, ఆత్మార్పణం అనేటటువంటి ఫలాన్ని, భగవంతుని కొరకై వచ్చేటటువంటి కన్నీటిని భగవంతుడికి సమర్పించండి అని చెప్పారు. ఎంత అద్భుతంగా అనిపించింది. అది అలాంటి వాళ్లే చెప్పగలరండి. మీరు మనం మామూలుగా మనం చెప్పుకోలేము అసలు. దేహం అనే పత్రాన్ని, ఈ దేహం ఒక పత్రం. ఎందుకంటే ఇది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. పత్రం లాగానే నిర్మల హృదయమైనటువంటి పుష్పాన్ని, ఇప్పుడు చెట్టు మొదలు గాని, కొమ్మలు గాని, ఆకులు గాని ఎంత భయంకరంగా రఫ్ గా ముట్టుకుంటే గుచ్చుకునేటట్టుగా ఉండేటటువంటి తత్వం ఉన్నటువంటి చెట్టు అయినా మొక్కైనా కూడా దానికి వచ్చేటటువంటి ఆ పుష్పం ఏదైతే ఉందో ఎంత మృదువుగా, ఎంత నిర్మలంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. అటువంటి పుష్పం, హృదయం అనేటటువంటి పుష్పం, నీ హృదయ పుష్పాన్ని, ఆత్మార్పణం అనే ఫలాన్ని, ఆత్మార్పణాన్ని ఆయన భగవంతుడికి అర్పించేసి, నిన్ను నువ్వు భగవంతుడికి అర్పించుకోవటమే ఫలం అని చెప్పారు ఆయన. అలాగే భగవంతుడి కొరకై వచ్చేటటువంటి కన్నీరే కన్నీరు అని చెప్పారు. ఇందాక చెప్పాను చూసారా, ఇద్దరు ప్రేమికులు ఒకళ్ళనొకళ్ళు కలవాలనుకున్నప్పుడు కలవలేని స్థితిలో వాళ్ళకి మనసులో కలిగేటటువంటి ఆ భావం వల్ల వాళ్ళకి కన్నీరు వస్తుంది. భగవంతుడి విషయంలో కూడా అంతే. ఒక గదిలో కూర్చొని మనం పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి చిత్రపటమో, స్వామివారు నీకు నచ్చిన భగవంతుడి వైపు అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక కలుక్కుమని ఒక భావం నీకు కలిగినప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అది వచ్చినప్పుడు నీలో కలిగే అనుభూతి ఏదైతే ఉందో అది పరిపూర్ణమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి ఆ అనుభూతి నువ్వు పొందుతున్నప్పుడు, స్వామి నా అనుభూతి నీకు అప్పిచ్చేస్తున్నా, నీకు ఇచ్చేస్తున్నా, ఇది నాది కాదు, నీదే, నీ పాదాల దగ్గర పడేస్తున్నాను, ఇది నేను అనుకున్నాను అంటే మళ్ళీ కలుషితం అయిపోతుంది. కాబట్టి ఈ నిర్మలమైన దాన్ని నీకే అర్పిస్తున్నాను, ఇదిగో ఇదే నా భక్తి అని భగవంతుడి పాదాల ముందు పడేస్తే దానిని నేను ప్రియంగా తీసుకుంటున్నాను అని భగవంతుడు, క్షమించండి, అది ఆయన అన్నప్పుడు, ఆ భావం మనకు కలిగినప్పుడు అది ఊహకు అందదు. అందుకని భగవంతుడు మనం సమర్పించే వస్తువుల కన్నా హృదయ భావనకే స్పందిస్తాడు. నిర్మలమైనటువంటి చిత్తం దానికి ప్రధానమైనటువంటివి.
అందుకనే ఆ నిర్మలత్వం కోసమే మనకి చక్కటి సువాసన వచ్చేటటువంటి పుష్పాలు, లేదంటే చక్కటి అగరొత్తులు వెలిగించుకోవటం, మంచి మనం ఫలాలు కూడా చక్కటి పక్వం చెందినటువంటి ఫలాల్ని పచ్చివి కాకుండా భగవంతుడికి సమర్పించడం అనేటటువంటి దానిలో నీ భక్తి, నీ శ్రద్ధ ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అందుకోసమే మనకి ఇవన్నీ మన దాంట్లో ఇచ్చారు. మనకి శివమానస పూజలో కూడా ఎంత చక్కగా చెప్తారంటే దీని గురించి. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధిస్థితి సంచార పాదయో ప్రదక్షిణో విధి స్తోత్రాణో సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తద్దఖిలం శంభో తవారాధనం. ఎంత అద్భుతం అండి ఇది. పరమేశ్వర, నువ్వే ఆత్మ, పార్వతీయే నా బుద్ధి, నా పంచప్రాణాలే నా సహచరులు, ఈ శరీరం నా ఇల్లు, నేను అనుభవించే భోగాలు విషయాలు అన్ని పూజలే. నిద్ర అనేటటువంటిది నేను చేస్తున్నటువంటి యోగ సమాధి. నా పాదాలతో నేను చేసే సమస్త సంచారం ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రదక్షిణే. నేను మాట్లాడే ప్రతి మాట నీ స్తోత్రమే. నేను చేసే శారీరక, మానసిక, వాచక, కర్మ, పూజ అన్నీ కూడా నీకు నేను సమర్పించేటటువంటి పూజా కుసుమాలే అనేటటువంటిది సంపూర్ణమైనటువంటి ఆత్మార్పణం. ఈ భావన గనక మనం చేస్తే అప్పుడు మనకి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః. ఇలా ప్రయత్నం చేసి భక్తితోటి నాకు సమర్పించేటటువంటి వాడు, తనని తాను సమర్పించుకునేటటువంటి వాడు, తనలో ఉన్నటువంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, అహంకారం అనేటటువంటివి సమస్తాన్ని ఆత్మతో సహా ఎవడైతే నాకు సమర్పణ చెందుతున్నాడో వాడు నాకంటే వేరు కాదు అని చెప్పేటటువంటిది దీంట్లో మనం గ్రహించవచ్చు. ఇంత చెప్పిన తర్వాత మరి ఇవన్నీ ఎలా చేస్తామండి, మరి చేయటం కష్టం కదండి, తెలుసుకోగానే సరిపోతుందా అండి, మరి ఇవన్నీ ఎలా చేస్తామండి అంటే తర్వాత చెప్తాడు. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడు, నువ్వు ఏ పని చేసినా యత్ కరోషి యదస్నాసి నువ్వు ఏం తిన్నా, యజ్జుహోషి ఏ హోమం చేసినా, దదాసి యత్ తపస్యసి నువ్వు తపస్సు చేసినా సరే. తపస్సు అంటే సార్, తపస్సు అంటే మళ్ళీ ఇప్పుడు పెళ్ళాం పిల్లలు, భార్య, భర్త వీళ్ళందరినీ వదిలేసి మరి ఏ హిమాలయాలు అడవులకు పోవాలంటే కష్టంగా సార్. నువ్వు భగవంతుని గురించి పొందేటటువంటి తపన ఏదైతే ఉందో అదే తపస్సు. కౌంతేయ తత్కురుష్వ మదర్పణం, నాకు అర్పణ చేస్తూ తిను. మనం కనపడంగానే కంచం దగ్గర, అది సొంత ఎగ్జాంపుల్ కూడా అనుకోండి, అన్నం తినే ముందు ఏవో టాబ్లెట్స్ వేసుకోవాలి అనుకుందాం. కంచం కనపడంగానే ముందు మాత్రల గురించి మర్చిపోయి కంచమే పడేస్తాం. భగవంతుడు ఏమంటున్నాడు, నన్ను గుర్తుపెట్టుకొని తిను, అది నాకు అర్పణ చెయ్యి. నిజంగా ఎవరు తింటున్నారు? మనం తింటున్నాం అని మనం అనుకుంటున్నాం. పొట్ట తింటోందా, నోరు తింటోందా, నాలుక తింటోందా? ఎవరు తింటున్నారు? రుచి ఎవరు అనుభవిస్తున్నారు? చివరికి దాన్ని జీర్ణం ఎవరు చేస్తున్నారు? ఈ శరీరంలో ఏ తత్వం నీకు జీర్ణం చేస్తోంది? జఠరాగ్ని స్వరూపుడని చెప్తాడు కదా, తర్వాత వస్తుంది మనకి. ఇవన్నీ జీర్ణం చేసేవాడు ఎవరు? తింటే ఈ మధ్య అరగట్లేదండి, ఏమిటో కొంచెం తిన్నా కూడా పొట్ట ఉబ్బిపోతుంది అని మనం మాట్లాడుతున్నావు. ఎందుకు? శరీరమా? ఎక్కడ తేడా వస్తుంది? నువ్వే అయితే నువ్వు జీర్ణం చేసుకోవాలిగా. ఫలానా వెంకట్రావో సుబ్బారావో అయితే వాడు జీర్ణం చేసుకోవాలిగా, ఏదో మిక్సీలో రుబ్బినట్టు. మరి ఎందుకు అరగట్లా? ఎక్కడో తేడా జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఒరే నువ్వు ఏదన్నా తిను, నువ్వు ఏ పనన్నా చెయ్యి, అంట్లు దోవినా అర్చన చేసినా రెండు నన్నుగానే చెయ్యి. నువ్వు ఏది చేసినా, ఇందాక చెప్పాం కదా, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. ఎనీథింగ్ యూ డూ నన్ను గుర్తుపెట్టుకొని చెయ్యి. నేను చేస్తున్నాను అనుకో, నాకు అర్పణగా చెయ్యి. నువ్వు ఎవరికి ఏది ఇచ్చినా, ఇందాక పత్రం పుష్పం ఫలం తోయమన్నా, ఎవరికి మీరు ఒక ఆకుగా ఇచ్చినా, ఏదైనా ఒక పత్రం ఇచ్చినా, ఒక పువ్వు ఇచ్చినా, ఒక పండు ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే, కాబట్టి మంచినీళ్ళు ఇచ్చినా సరే, భక్తిగా ఫలాని వాడికి ఇస్తున్నాననే భావన కాకుండా వాడిలో ఉన్న ఈశ్వరుడికి ఇస్తున్నాననే భావంతో
నాలో ఉన్న ఈశ్వరుడు వాడిలో ఉన్న ఈశ్వరుడికి ఇది సమర్పణ చేస్తున్నాడు అనే భావంతో, ఆత్మ సమర్పణ భావంతో నువ్వు ఎప్పుడైతే దీన్ని నువ్వు భగవంతుడికి అర్పణ చేస్తావో అప్పుడు ఉన్న ఒకే తత్వం నీకు అనుభూతిలోకి వస్తుంది, నీకు తెలుస్తుంది. అందుకే ఇవన్నీ నాకు అర్పణ చెయ్యి, నీ చుట్టూ ఏది చూసినా నేనుగా భావించు అనేటటువంటిది ఇక్కడ భగవంతుడి ఇచ్చేటటువంటి సాధన. ఈ సాధన మనం చేసుకుంటూ ఉన్నప్పుడే వీటిలో చెప్పినటువంటి విషయం మన జీవితంలోకి వస్తుంది. జీవుడి ఉనికే దేవుని ఉనికి. ఇందాక ఆవిడ అడిగారు ప్రశ్న, దేవుడికి ఆత్మ ఉందా అని. జీవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నట్టే అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు? దేవుడు లేకుండా, ఆ తత్వం లేకుండా జీవుడికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. జీవుడు నువ్వు తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టు. ఎందుకంటే ఆ రెండు ఒకటే కాబట్టి. ఆ తత్వంలోకి నువ్వు ఎదగాలి అంటే ఇవన్నీ మనం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. అందుకు ఈ సాధన చెయ్యాలి. భక్తి అనేటటువంటిది ఆ దాంట్లోకి వెళ్ళాలండి. వెళ్లకుండా మనకి ఏది ఎంత విన్నా ఎంత చేసినా ఏమీ రాదు. దానిలోకి మనకు వెళితే అప్పుడు మనకి దీనిలో చెప్పినట్టు ఈ మూడు మనకు అన్వయించుకోవాలి. అంతకు ముందు ఏం చెప్పాడు? నన్నే పూజ ఏ దేవతలను పూజ చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్తూ చెప్తూ వెంటనే పత్రం పుష్పం చెప్పాడు. ఏమి ఆయనకి ఏమైనా తెలీదా? వెంటనే ఇక్కడేం చెప్తున్నాడు? నువ్వు ఏది చేసినా నాకే అర్పణ చేయని చెప్తున్నాడు. ఈ మూడింటిని కనుక మనం ఒక సింథసైజ్ చేసుకుంటే, ఒక సమన్వయపరుచుకుంటే మనకి ఇందులో ఉన్నటువంటి సాధన మనకి అర్థం అవుతుంది. ఇది వీటిల్లో ఉన్నటువంటి అత్యద్భుతమైన సాధన ఏంటంటే ఏదుచు యజ్జహోషి యదస్నాసి, అన్నీ నాకే, నేనే చేస్తున్నాను, నీలో ఉన్న నేను చేస్తున్నాననే భావన నీకు కలిగినప్పుడు నీకు కావాల్సినటువంటి ఆ బుద్ధి వికాసం కలుగుతుంది. తద్వారా నువ్వు పొందవలసినటువంటి సాధనతో నువ్వు ముందుకు వెళతావు. అందుకు మన సాధనలా ముందుకు సాగాలని, అందరం ఆ అనుభూతిని పొందాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మరికొన్ని మంచి విషయాల్లో కలుద్దాం. జై గురుదేవ్.